లక్ష్మీదేవి తలుపు తడితే ఖాళీ లేదు పక్కింటికెళ్ళమ్మా అని చెప్పేవాళ్ళే చాలామంది ఉంటారు. మనకి తెలుసండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి అజ్ఞానంలోనే చాలామంది ఉండిపోయాం. ఉదయాన్నే ఒక 3 ఆకులు తినండి అంటున్నారండి. ఈ ఆకులు గోలేంటి పొద్దు పొద్దున్నే మేకలాగా అనేవాళ్ళు చూడక్కర్లేదు. లేదు, ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకుంటాను. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటాను. బీపీ షుగర్ నుంచి దూరంగా ఉంటాను. ఓవరాల్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు చూడండి, ఒక 3 ఆకులండి. ఎవరో చెప్పినవి కాదు, నేనైతే ఫాలో అవుతుంది. నా డైలీ లైఫ్లో ఈ 3 అయితే ఉన్నాయండి. ఈ 3 నేను వాడుతున్నాను కాబట్టి ఇంత అథెంటిక్గా చెప్పగలుగుతున్నాను. వేప, తులసి, పుదీనా. ఈ 3 మన ఇంటి పక్కనే ఉంటాయి. ఇంట్లో కూడా కాస్త కష్టపడితే పెంచుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వేప ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. పూర్తిగా అంటే ఈ వానాకాలంలో ఎంతంటే అంత ప్రొటెక్షన్ ఇస్తుందండి. ఇక చర్మ వ్యాధుల దగ్గర నుంచి అన్నిటికీ. ఇక పుదీనా కడుపుబ్బరం అందరికీ తిన్నది ఏది అరగదు. చాలా బాధపడుతూ ఉంటాం కదండి. కడుపులో అల్సర్లు, గ్యాసులు చాలా ఉన్నాయి కదా. వీటికి పుదీనా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక తులసి గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయ ప్రాచీన ఆయుర్వేదంలో తులసిని ఎన్ని చోట్లంటే అన్ని చోట్ల మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా తులసి కోట ఉందంటే దాని చుట్టూ తిరగండి, మొక్కండి, పూజ చేయండి అని అదొకటే కాదండి. ఇంట్లో తులసి ఉంటే పూజా పునస్కారాలతో పాటు కాస్త నోట్లో వేసుకుంటారని, తీర్థం రూపంలో కావచ్చు, ఇంకా చాలా జ్యూసుల్లో వేసుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం అది, మనమేమో మానేసాం. మరి ఈ 3 ఆకులు కేవలం బీపీ షుగర్లు ఇమ్యూనిటీ పెంచుకోవడానికే కాదండి. మన డైలీ లైఫ్ యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి అనుకుంటే వీటిని యాడ్ చేసుకోండి. పెద్ద కష్టమేం కాదండి. కాస్త జ్యూస్లో వేసుకుంటారా, కూరల్లో వేసుకుంటారా, చాలా చోట్ల వేసుకోవచ్చు. ఒక వేప తప్పించి మిగిలినవి రెగ్యులర్గా వాడతాం. నా సలహా అయితే మార్చేసి పోపులు పెట్టేసి, లేకపోతే అక్కడ ఇక్కడ కాకుండా పచ్చిగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఉదయాన్నే తీసుకోవడానికి ట్రై చేస్తే ఇంకా 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 మేలండి. ఎంతంటే అంత మేలు. అంటే చిన్న ఆరోగ్య విషయాలు కూడా ఈ మధ్య ఎవరు చెప్పట్లేదండి. ఇంట్లోనేమో పెద్దవాళ్ళు లేరు చెప్పడానికి, ఉన్న వాళ్ళకేమో తెలియట్లేదు. అలా కొట్టుకుపోతున్నాం, ఎందులోనో పడి ఆరోగ్యాలు పాడు చేసేసుకుంటున్నాం. మరి పాడు చేసుకున్న ఆరోగ్యాన్ని రికవరీ చేసుకోవాలి, అనారోగ్యం బారిన పడకుండా ఉండటం కోసమే నేను మీకు ఇలాంటివి షేర్ చేస్తున్నాను. ఫేమస్ ఆయుర్వేద నిపుణులకు కూడా చెప్పినవే, ప్రాచీన ఆయుర్వేదం కూడా చెప్పినవే. దీని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఏదైనా కొన్ని ప్రత్యేకమైన జబ్బులు ఉన్న వాళ్ళు కాస్త ఆలోచించాలి తప్పించి, జనరల్గా ఉన్నవాళ్ళు అందరూ కూడా పాటించవచ్చండి. మరి ఇలాంటివి మీకు నచ్చుతున్నాయా? కామెంట్లో మెన్షన్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే ఇంకా ఇంకా షేర్ చేసుకుందాం. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.